హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్సటైల్ చిన్ను కిచెన్. ఈరోజు మనం సులభంగా మంచి ఎనర్జీ కలిగిన ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. అదేనండి సోయా చంక్స్ పులావ్. మిల్ మేకర్ కూడా అంటారు. పక్కా కొలతలతో రైస్ పొడి పొడిగా వచ్చే విధంగా టిప్స్తో వంటని స్టార్ట్ చేసేద్దామండి. 2 ఆనియన్స్, 2 టమోటా మీడియం సైజులో కట్ చేసుకొని పక్కన పట్టేసుకుందాము. ఒక బౌల్లో 3 స్పూన్స్ ఘీ యాడ్ చేసుకుంటున్నాను. ఘీ యాడ్ చేసుకొని కరిగాక 4 యాలకులు, 7 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క వేసుకొని లో ఫ్లేమ్లో దూరగా వేయించుకుందామండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందామండి. తర్వాత కట్ చేసుకున్న టమోటా కూడా వేసేసుకుందాము. టమోటా మెత్తగా మగ్గే వరకు హై టు లో ఫ్లేమ్స్లో పెట్టుకొని మగ్గించుకుందాం. తర్వాత సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని 1 మినిట్ తర్వాత 1.5 స్పూన్ కారం పొడి కూడా యాడ్ చేసుకొని 2 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనిచ్చేద్దామండి. తర్వాత ఒక 1/2 కప్పు పెరుగు, అప్రాక్స్ 4 స్పూన్లు ఉంటుంది, యాడ్ చేసుకుందాము. లో ఫ్లేమ్లో 2 మినిట్స్ పెట్టుకొని తర్వాత ధనియాల పొడి 1/2 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత బాగా 4 పక్కలా కలిపి లో ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మసాలాని ఉడకనిద్దాము. ఆయిల్ సపరేట్ అయ్యాక 1/2 అవర్ కడిగి వేడి నీళ్ళలో నానబెట్టుకున్న సోయా చంక్స్ని నీళ్లు బాగా పిండేసి మసాలాలోకి వేసేసుకుందాము. సోయా చంక్స్కి మసాలా బాగా పట్టేంత వరకు కలుపుకొని రైస్కి సరిపడా నీళ్ళైతే పోసేసుకుందామండి. నీళ్లు పోసుకున్నాక ఒక 1/2 కప్పు పుదీనా, 1/2 కప్పు కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇంకా ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకుంటున్నాను. వేసుకున్నాక కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మూతనైతే పెట్టేసుకుందామండి. పొంగు వచ్చాక అరగంట కడిగి నానబెట్టుకున్న నార్మల్ రైస్ని వేసేసుకుంటున్నాను. రైస్ వేసుకున్నాక ఒకసారి 4 పక్కలా కలిపి హై ఫ్లేమ్లో మూత పెట్టేస్తున్నాను. మధ్య మధ్యలో మూత తీసి 4 పక్కలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇలా 8 to 10 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకొని వాటర్ 90% తగ్గాక మూత గట్టిగా పెట్టి ఇంకో 8 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకుందాము. అంతేనండి, మన సోయా చంక్స్ పులావ్ రెడీ అయిపోతుంది. పొడి పొడిగా ఎంత బాగా వచ్చేసిందండి. పిల్లల కోసం చాలా హెల్తీ ఫుడ్. అందరికీ నచ్చదు, కానీ ఇలా చేసుకొని చూడండి, నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలకు కూడా ఫేవరెట్ డిష్ అయిపోతుంది. ఈరోజు మీకోసం ఒక టిప్. 2 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ వేసుకుంటే రైస్ ముద్ద అవ్వకుండా చాలా పొడి పొడిగా వస్తుందండి. రెసిపీ నచ్చిందా? నెక్స్ట్ టైం నా ఈ టిప్ ఫాలో అవుతూ ట్రై చేసి టేస్ట్ని కమెంట్స్లో అయితే షేర్ చేసేసేయండి.